Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. సుదేశ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి ఆయన కొడుకే చందన్ సింగ్ వెంకటరత్నం చంపడం జరిగింది. ఈ మర్డర్ కేసు ఉంటేనే ఒన్నులో వెనుక పుట్టే విధంగా అక్కడ ప్రజలు కూడా భయపడటం జరిగింది. ఎవరు కనీసం స్పందించలేదు. బయట వాళ్ళు భయపడుతున్నారు. నేను వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఏం జరిగింది. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్, దిస్ ఇస్ పవన్. సో జవహర్ నగర్ క్రైమ్ కేసులో అయితే సంచలన నిజాలు అయితే బయటికి రావడం జరిగింది. వెంకటరత్నం అనే వ్యక్తిని, రియల్టర్ ని అతి దారుణంగా నడి రోడ్డు మీద చంపిన కేసు విషయంలో అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే పూర్తి వివరాలు అయితే పోలీసు వాళ్ళు పురోగతి సాగించడం జరిగింది. సో ఈ విషయంలో ముఖ్యంగా చూసుకుంటే అది చంపడానికి రీజన్ ఏంటి అంటే, గతంలో వెంకటరత్నం అనే వ్యక్తి సుదేశ్ సింగ్ అనే పాత బస్తీలో రౌడీ షీటర్ గా ఉన్న టైంలో అతనికి అనుచరులుగా పనిచేసేవాడంట. అనుచరుగా పనిచేసిన తర్వాత సో 2001లో సుదేశ్ సింగ్ అనే వ్యక్తి ఎన్కౌంటర్ చేయబడ్డాడు. ఎన్కౌంటర్ చేయబడిన తర్వాత సుదేశ్ సింగ్ కి ఒక కొడుకున్నాడు, ఆయనే చందన్ సింగ్. చందన్ సింగ్ కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఏదో భూ వివాదాలలో ఉండేవాడు. సో ఈ రియల్టర్ వెంకటరత్నం అనే రియల్ ఎస్టేట్ చేస్తున్న క్రమంలో గత కొద్ది రోజుల ముందు, అంటే కొద్ది కాలం ముందు వీళ్ళిద్దరికి ఒక భూ వివాదంలో అయితే ఇష్యూ జరగడం జరిగింది. ఇద్దరికి క్లాష్ రావడం జరిగింది. సో ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తరుణంలో గొడవలు పడ్డప్పుడు సో వెంకటరత్నం అనే వ్యక్తి చందన్ సింగ్, అదే సుదేశ్ సింగ్ అనే వాళ్ళ కొడుకు చందన్ సింగ్ ని బెదిరించడం జరిగింది. నీ తండ్రినే ఎన్కౌంటర్ చేపించాను, నువ్వు పెద్ద నాకు లెక్క అనే విధంగా మాట్లాడినట్టు ఇక్కడ విషయం అయితే బయటికి రావడం జరిగింది. సో అలా అనగానే చందన్ సింగ్ మొత్తము పగబెట్టుకొని నా తండ్రిని చంపింది వెంకటరత్నమే అనే ఆ డైనమాలో ఉండి, అంటే అదే నిజం తెలుసుకొని కోపంతో రగిలిపోయి పగ పెంచుకొని 3 నెలల నుంచి రిక్కీ చేయడం జరుగుతుంది. వెంకటరత్నం ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ టైంకి ఏ పని చేస్తున్నాడు, ఎప్పుడు బయలుదేరుతున్నాడు అనే విషయాలన్నీ తెలుసుకొని వెంకటరత్నంని ఎప్పుడైతే చంపడానికి డిసైడ్ అయ్యాడో వాళ్ళ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకున్నాడు, ఒక గన్ తెప్పించుకున్నాడు, ఆ కత్తి కొడవలు ఉంటాయి కదా, కత్తి వేట కొడవలు లాంటిది ఆ కత్తులు ఉన్నాయి. మొత్తం ప్లాన్ చేసుకొని 6 స్నేహితులతో కలిసి అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వాళ్ళ ఇంటి దగ్గరలోనే చంపడం జరిగింది. వాళ్ళ పిల్లల్ని స్కూల్లో దించి వెళ్తున్న క్రమంలో మొత్తం రిక్కీ చేసి ప్రాపర్ పక్కా ప్లాన్ తో అతన్ని అతి దారుణంగా రోడ్డు మీద చంపడం జరిగింది. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా మొత్తం బయటకు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. సో మొత్తానికి కేసు విషయం ఏంటి అంటే, సుదేశ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి, ఆయన కొడుకే చందన్ సింగ్ వెంకటరత్నం చంపడం జరిగింది. ఎందుకు అంటే తండ్రిని చంపాడన్న పగతో నిజం తెలుసుకొని మళ్ళీ తనకేమన్నా చేస్తాడేమో అనే తరుణంలో కూడా ఆలోచించి అతనైతే చంపడం జరిగింది. ఈ విషయం పైన మీరేమనుకుంటున్నాడు? హైదరాబాద్ లో నడి రోడ్డు మీద ఈ విధంగా ఇట్లా అతి కిరాతకంగా చంపడము, ఈ మర్డర్ కేసు ఉంటేనే ఒన్నులో వెనుక పుట్టే విధంగా అక్కడ ప్రజలు కూడా భయపడటం జరిగింది. ఎవరు కనీసం స్పందించలేదు, మాట్లాడలేదు. బయట వాళ్ళు భయపడుతున్నారు. నేను వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఏం జరిగిందని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అయితే ఒక్కొక్కళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు. అసలు హైదరాబాద్ లో ఈ విధంగా వరుస హత్యలపైన మీరేమనుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి